శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు అశ్విని నుంచి రేవతి వరకు నక్షత్రాల్లో 11వ నక్షత్రమైన హస్త నక్షత్రం గురించి తెలుసుకుందాం. హస్త నక్షత్రంలో జన్మించిన వాళ్ళు చంద్రుని యొక్క అనుగ్రహం వల్ల ఈ 2026 సంవత్సరంలో వీరికి ఎలా ఉందో తెలుసుకుందాము. హస్త నక్షత్రం వారికి శ్రేయస్సుతో కూడుకున్నటువంటి అభివృద్ధి, అలాగే వీరికి ఈ సంవత్సరము అంతా కూడా శ్రేయోదాయకంగా ఉంది. ఈ నక్షత్రం వారికి ప్రత్యేకమైనటువంటి నైపుణ్యాలు ఉంటాయి. వీరి నైపుణ్యం వల్ల ఈ సంవత్సరంలో ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేదా ఉద్యోగంలో కూడా ఉన్నతమైనటువంటి మార్పులు వచ్చే అవకాశము మీకుంది. ఈ నక్షత్రం వారు అంకితంగా చేసే ప్రతి పని వీరికి మంచి పేరుని మరియు ప్రఖ్యాతలను కలిగిస్తాయి. అలాగే తోటి వాళ్ళ అసూయతో జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరము ఈ నక్షత్రం వారు కొద్దిగా బరువు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వీరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనసులో నిలకడగా ఉంచుకుంటే వీరికి అన్ని విషయాల్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఈ హస్త నక్షత్రం వాళ్ళు ఈ 2026 సంవత్సరంలో ఆ యొక్క పరమశివునికి ప్రతిరోజు లేదా వారానికి సోమవారం రోజు అయినా పర్వాలేదు రుద్రాభిషేకం కానీ పాలతో అభిషేకం చేయించడం వల్ల వీరికి ఈ సంవత్సరం అంతా కూడా శుభం కలుగుతుంది. మరి మరిన్ని వీడియోల కోసము మన శ్రీ గురు జ్ఞానవాహిని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. జై శ్రీరామ్.